హలో గురు. ఈరోజు అసలు మీరు వర్కౌట్ స్టార్ట్ చేశారా? మీరు కనుక స్టార్ట్ చేస్తే జిమ్‌కి వెళ్తున్నారు కానీ జనరల్ వర్కౌట్ స్ప్లిట్ ఏం చేయాలో తెలియట్లేదా? నేను ఈరోజు మీకు ఒక 5-6 వేరియేషన్స్ చెప్తాను. ఇవే ఒక 15 డేస్ వరకు కంటిన్యూ చేయండి. మీకు బాడీ అనేది పిచ్చగా డెవలప్ అవుద్ది. జనరల్ వర్కౌట్ వల్లే ఇప్పుడు మాక్సిమం బిల్డ్ అవుద్ది. ఎందుకంటే మనం ఓవరాల్ అప్పర్ బాడీని ట్రైన్ చేస్తాం కాబట్టి బాడీ మంచిగా పంప్ అవుద్ది. మంచిగా గ్లో అవుద్ది. బయటికి ఎక్స్‌పోజ్ అవ్వాలి అన్నా సరే, నీకు అది మంచిగా ఇంప్రూవ్ అవ్వాలన్నా జనరల్ వర్కౌట్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ చూపిచ్చుద్ది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పుషప్స్ మీద, పుల్-అప్స్ మీద, బార్ డిప్స్ మీద ఫోకస్ పెట్టు. పుషప్స్ అనేది పర్ఫెక్ట్ ఫామ్‌తో నీ చెస్ట్‌కి కొద్దిగా వైడ్‌గా పెట్టుకొని హ్యాండ్స్ పుషప్స్ నేల మీద చేస్తున్నప్పుడు నీకు కంప్లీట్ ట్యుటోరియల్ చూపించాను. ఎట్లాగా పర్ఫెక్ట్ ఫామ్‌లో చేయాలనేది పుషప్స్. సో, అవి నువ్వు ట్రై చెయి. తర్వాత పుల్-అప్స్ కూడా నీ షోల్డర్ విడ్త్‌కి కొద్దిగా బయటకి పట్టుకొని బార్బెల్ పర్ఫెక్ట్‌గా పైకి లెగిసేటప్పుడు మీ బ్యాక్ అనేది కిందకి స్ట్రెచ్ చేసినప్పుడు ఫుల్‌గా ఓపెన్ అవ్వాలి. పైకి లెగిసినప్పుడు మంచిగా స్క్వీజ్ అవ్వాలి మజిల్. ఓకే. తర్వాత బార్ డిప్స్ కూడా మంచిగా కిందకి దిగు. పైకి లెగుస్తున్నప్పుడు ఓవరాల్ నీ షోల్డర్స్ దగ్గర నుంచి ట్రైసెప్స్, బైసెప్స్, చెస్ట్ మొత్తం అంతా మంచిగా స్క్వీజ్ అయ్యేలాగా చూడు. తర్వాత వచ్చి అప్పుడు నువ్వు స్ట్రెంత్ వర్కౌట్‌లోకి దిగాక ఫస్ట్ వచ్చి మిషన్ బెంచ్ ప్రెస్. మిషన్ బెంచ్ ప్రెస్ అనేది కాన్సంట్రేషన్ మూవ్‌మెంట్. ఎందుకంటే మిషన్ ఫిట్టెడ్ ఉంటది కాబట్టి నీకు చక్కగా నీకు చెయ్యి పైకి కిందకి వెళ్ళడం లాంటివి ఉండవు. మంచిగా పర్ఫెక్ట్ మూవ్‌మెంట్‌లో ఎళ్ళుద్ది హ్యాండ్ పైకి. చక్కగా పడుకొని ఫ్రీ మూవ్‌మెంట్ చెయ్యి. లైట్ వెయిట్స్‌తో 3 సెట్స్ పర్ఫార్మ్ చెయ్యి. తర్వాత సెకండ్ వచ్చి ఓవర్ హెడ్ లాగ్ పుల్ డౌన్స్. కొద్దిగా షోల్డర్‌కి కొద్దిగా ఎక్కువ విడ్త్ పట్టుకో బయటకి. పట్టుకొని హెడ్ కొద్దిగా కిందకి డౌన్ చేసి బ్యాక్‌కి లాగు. మొత్తం స్ట్రెచ్ చెయ్యి. బ్యాక్‌కి లాగు. మొత్తం స్ట్రెచ్ చెయ్యి. తర్వాత ఫ్రంట్ లాగ్ పుల్ డౌన్స్. ఫ్రంట్ లాగ్ పుల్ డౌన్స్ అనేది కొద్దిగా షోల్డర్ విడ్త్ కొద్దిగా లైట్ బయటకి పట్టుకుంటావు. కొద్దిగా బ్యాక్‌కి లీన్ అవుతావు. ఫ్రంట్ ఇక్కడ చెస్ట్ దగ్గరికి లేదా మూతి దగ్గరికి లాగి మొత్తం రిలీజ్ చేయి పైకి. ఓకేనా? తర్వాత మిషన్ షోల్డర్ ప్రెస్. ఇది ఒక కాన్సంట్రేషన్ మూవ్‌మెంట్. షోల్డర్ మిషన్ మీద చేస్తున్నావు కాబట్టి నీట్‌గా మజిల్ మీద ప్రెషర్ పడేలాగా పైకి స్లోగా లేపు, కిందకి స్లోగా లేపు. ఫిఫ్త్ వచ్చి డంబుల్ కర్ల్స్, బైసెప్ డంబుల్ కర్ల్స్. ఇప్పుడు ఇట్లాగైనా పట్టుకో నువ్వు, లేదా ఇలాగైనా పట్టుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేపుతున్నప్పుడు బైసెప్ పీక్ మీద ప్రెషర్ పడేలాగా నీట్‌గా చూసుకో. బైసెప్ మీద ప్రెషర్ పడుతుందా లేదా? పడేలాగా లైట్ వెయిట్స్‌తో చేసుకో. హెవీ వెయిట్స్ పర్ఫార్మ్ చేయకు. తర్వాత ఓవర్ హెడ్ సింగిల్ డంబుల్ ఎక్స్టెన్షన్. హ్యాండ్ అనేది నీ ఓవర్ హెడ్ నీ సైడ్‌కి రావాలి ఇక్కడికి. వచ్చి చక్కగా బ్యాక్‌కి దింపు. పైకి లేపుతున్నప్పుడు ట్రైసెప్‌ని స్క్వీజ్. ఫస్ట్ ఇది అలవాటు చేసుకో. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే, నీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయి. వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్పు. నువ్వు కూడా సేవ్ చేసుకో. నువ్వు కూడా ఫాలో